హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్కి స్వాగతం. ఫ్రెండ్స్, నా వీడియో ఆడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోతున్నారు. ఇవి చేశారంటే మీరు కొత్త సబ్స్క్రైబర్ నిజమైన ప్రాబ్లంలో ఉండే వరకు ఆ రీల్స్ కానీ వీడియోస్ కానీ చేరాలంటే మీ హెల్ప్ లేకుండా నేను అడ్వాన్స్ అవ్వలేను. అలాగే నేను మిగతా ఛానల్స్ లెక్క చాలా అడ్వాన్స్గా వెళ్ళాలి, నేను అగ్రెసివ్గా వెళ్ళాలని ఏ రోజు ఆలోచన చేయట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ నీట్గా నిదానంగా మిమ్మల్ని అందరినీ నేర్పించుకుంటూ చెప్పుకుంటూ మీ మనసులో కూర్చోబెట్టినట్టు నేను మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ మీరు నిజమైన ఛానల్ని మిస్ చేసుకుంటున్నారు. అలాగే మీరు షేర్ చేయకుంటే ఈ ఛానల్ అక్కడే ఆగిపోతారు ఫ్రెండ్స్. రికవరీ ఏజెంట్ కస్టమర్ దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అంటే రికవరీ ఏజెంట్ చాలా కొత్త అబ్బాయి అనుకుంటా ఇక్కడ, కానీ నాలెడ్జ్ లేదు అతనికి. ఆ నాలెడ్జ్ తీసుకోవడానికి కోసం కస్టమర్ దగ్గర ఎంతో నాలెడ్జ్ ఉంది, అతను చెప్పుకుంటూనే పోతూనే ఉన్నాడు. ఎలా నాలెడ్జ్ మీరు కూడా ఎలా పెంచుకోవాలి, ఎలా ఉండాలనే ఉద్దేశం గురించే ఈ ఆడియోలన్నీ ప్రతి ఒక్కటి మిస్ చేసుకోకుండా చూశారంటే, స్కిప్ చేయకుండా, మీకు కూడా నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే కొన్ని సీన్లో మీ ఆ పాత్రలో మీ అంతకు మీరే చేరిపోతారు. ఎందుకంటే ఈ సంఘటన నా వల్ల జరిగింది, నాకు ఇలా మాట్లాడినారు అని మీ అంతకు మీరే ఆ థింకింగ్లో వెళ్ళిపోతారు. అలా కావాలంటే నా ఆడియోలన్నీ చూడాలి. లెట్ చేయకుండా ఆడియో విందామా? అవునండి సార్ యాక్సెప్ట్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. పేమెంట్ పెండింగ్ ఉంది. ఏమైంది ప్రాబ్లం? యాక్సిస్ బ్యాంక్. ఆ, ఎవరు మాట్లాడుతున్నారు? సార్ నా పేరు కార్తిక్. కార్తిక్ గారు, నెక్స్ట్ మంత్లో సెటిల్మెంట్ చేద్దాం. సార్ నెక్స్ట్ మంత్ సార్, బట్ అట్లీస్ట్ ఒక 1000 అన్నా ఇప్పుడు తీసుకోవచ్చు కదా. 1000 చేసి యూజ్ లేదు కదమ్మా, డిబిటీ లాస్ అవుతుంది. హోల్లో పెట్టడానికైనా పే చేయాలి కదా సార్. ఇప్పటికీ లేట్ అయిపోయింది. ఏం కాదు, కాల్ స్టాప్ చేయడానికైనా లేదు. కాల్స్ రానివ్వండి, నాకు కాల్స్ వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అదేం సార్ అట్లా? అంతే కదా, డబ్బులు లేనప్పుడు కనీసం ఆ మాట్లాడి కూడా చేత కాకుండా ఎట్లా మరి? సార్ ఏదో ఒకటి చేయాలి కదా కార్తీక్. ఒక విషయం చెప్తాను చూడండి. సెటిల్మెంట్ చెప్పారా అమౌంట్? సెటిల్మెంట్కి నేను చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే, నాకు ఫండ్స్ వచ్చేవి నెక్స్ట్ మంత్ వస్తాయి, వచ్చేవి ఉన్నాయి. అవి వస్తేనే ఒకటేసారి ఫండ్స్ వచ్చినాకనే సెటిల్మెంట్ డీల్ చేసి మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను. ఇది ఉండే వాస్తవం. అట్లీ 1423 రూపీస్ లేవా సార్ ఇప్పుడు? లేవు. అది మీ సెటిల్మెంట్ అమౌంట్ ఎంత? 11,403. ఎంత అమౌంట్ చెప్తున్నారు మీరు? అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? అవును సార్, ఒక నిమిషం ఉండండి. సార్ ఓవర్ డ్యూ వచ్చేసి 24,000 పడింది సార్. 12,490. సరే, 24 ఇప్పుడు 50,000 పే చేయమంటున్నారు ఇప్పుడు నాకు. సార్ 50% పే చేయండి, సెటిల్మెంట్ ఇస్తా అంటున్నారు మీరు, అంతే కదా? అవును సార్. 50% కాదు కదా, 25%కి ట్రై చేయండి. 25 అంటే మీ లేట్ ఫీయే 5,200, ఓవర్ డ్యూ వచ్చేసి 24,000 ఉంది సార్. టోటల్ 20,000 ఉంది. సరే, 30 వేసుకుంది, నష్టమేముంది? 30,000కి 25 అంత రాదు సార్. మేము ఇప్పటికీ ఆల్రెడీ 60% ఇచ్చాము. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి కావాలంటే. అమౌంట్ చెప్తాను ఎంత పర్సెంట్ వస్తుంది మీరే చూడండి. 30 అంటే కష్టము, 40 అయితే ఇవ్వగలుగుతాం సార్. 30 నేను ఏం చెప్పాను? 30,000 కాదు నేను చెప్పింది, పర్సెంటేజ్ గురించి మాట్లాడుతున్నాను, అమౌంట్ గురించి పర్సెంటేజ్ సార్ నేను చెప్పేది. ఇప్పుడు 30,000 ఉంది కదా అవుట్ స్టాండింగ్. అవును సార్. 30,000 అవుట్ స్టాండింగ్కి మనకు 25% అంటే ఎంత వస్తుంది అమౌంట్? 25% ఇవ్వమరా? అవునండి, చెప్తాను. 9,000 వస్తుంది సార్. 9,000 వస్తుంది, అంతే కదా? 25% అంతే కదండి. 22,000 వస్తుంది సార్. ఎట్లా వస్తుందండి 22? 30,000 రూపాయలకి 25% అంటే 10% అంటే 3,000, 10% అంటే 6,000, 20 అయింది. 5% అంటే ఎంత అయింది? 6,000లో సగము 3, 9 అవుతుంది. సరే, అట్టయినా 21 అవుతుంది కదా? ఎట్లయితుంది?
సార్ 30లో ఇప్పుడు 10% అంటే 3000, 20 అంటే 6000, ఇంకొక 5000 అంటే 1500 కదా. ఎట్టయితుంది ఎట్టయితుందండి కార్తీక్ గారు, ఎలా మాట్లాడుతున్నారండి? క్యాల్కులేషన్ చేయండి. సార్ నేను క్యాలిక్యులేటరే చేసి చెప్తున్నాను సార్. మీ అవుట్ స్టాండింగ్ 29,690లో నేను 29,000 కాదండి, 30,000కి డైరెక్ట్ 25,000 వేసా. 7,500 రూపీస్ అవుతుంది లెక్క ప్రకారం అయితే. ఓకే సార్. ఇప్పుడు అంత పే చేస్తారా మీరు? నేను ఇంత నెక్స్ట్ మంత్ ఇంత పే చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ మంత్ ఈ మంత్ అయితే అవ్వదండి. అంటే చెప్పి అనవసరంగా టైం వేస్ట్ చేయడం నాకు నచ్చదు. నా ఫైల్లో మీద మీరు టైం పాస్ చేయడం నాకు నచ్చదు. టైం పాస్ చేయాలంటే అది మాటలు వేరే ఉంటాయి. నాకు అవన్నీ చెప్పడం నాకు ఇష్టం లేదు. డైరెక్ట్గా వచ్చేసి డీల్కి మాట్లాడాలి. డీల్ చేయాలి, అవుతుందా కాదా అంతలోనే ఉండాలి. సార్ మీరు పే చేసుకుంటే మేము మళ్ళీ కాల్ చేయాల్సిన అవసరం లేదు కదా. నా కాల్స్ కోసం ఇబ్బందే లేదంటున్నాను కదండి. 1000 కాల్స్ వచ్చినా కానీ నేను అటెండ్ చేసి మాట్లాడతా. మీకు ఓపిక ఉండాలి. మాకున్నా సార్ ఓపిక, మా డ్యూటీ అది కాబట్టి ఇంక మాకు మాట్లాడడం పట్టించడమే. 7 to 7 12 hours. 12 hours మీకు ఆల్రెడీ ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చింటారంటే అంత పెద్ద లిస్ట్ నా నెంబర్ క్రాస్ అయ్యి ఆ లిస్ట్ కంప్లీట్ అయ్యి వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ డేనో నెక్స్ట్ ఆ డేనో అవుతుంది. ఎక్కడవుతుందండి కార్తిక్ గారు? అది మీరైనా అర్థం చేసుకుని పే చేసుకుంటే బాగుంటుంది సార్. వేరే వాళ్ళు అయితే ఇంకా దారుణము. మీరు అర్థం చేసుకొని కూడా మీరు ఇప్పుడు పే చేయండి, నెక్స్ట్ మంత్ పే చేస్తాను అంటున్నారు. కార్తిక్ గారు, డబ్బులు ఉంటేనే కదా ఏదైనా చేయగలుగుతాం. డబ్బులు లేని టైంలో డిస్కస్ చేసి అనవసరమైన మాటలు, అనవసరమైన టైం వేస్ట్. ఓకే సార్, బట్ మీ ఆల్టర్నేట్ నెంబర్కి కాల్స్ పోతూ ఉంటాయి. అవి పోతున్నాయి నేను అనుకోండి, కాకపోయినా అవి పోయినాయి అనుకోండి, మీకు చెప్పేది వినండి. మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. అది బ్యాడ్ నేమ్ ఆల్రెడీ రావాల్సింది అంతా వచ్చేసింది. అలా పోయినా అనుకో ఇక్కడ పర్సెంటేజ్ తగ్గుతుంటది. అలా పోయినారంటే కాల్స్ కానీ అది చెప్పేది మా డ్యూటీ మేము చేస్తున్నాము. అలా కాల్స్ పోవద్దంటే ఏం చేయలేము. నేను చెప్పలేదు కదా మిమ్మల్ని చేయొద్దని చెప్పట్లేదు, వెళ్ళొద్దని చెప్పట్లేదు, విజిట్ చేయొద్దని చెప్పట్లేదు, ఫోన్స్ నాకు చేయొద్దు అని చెప్పట్లేదు. అన్నిటికీ నేను అగ్రీ చేస్తున్నా. మీరు రిలేషన్ కాల్ చేస్తారా చేసుకోండి. ఒకవేళ వాళ్ళకి కాల్ చేసి డబ్బులు ఇస్తారంటే ఇప్పించుకోండి. వీధిలో పోయి తిరిగేసి వీధిలో పోయి చెప్పుకొని వాళ్ళతో తిట్లు తినిపించుకోవడానికి ట్రై చేస్తారా? ట్రై చేయండి. ఎందుకంటే అవి చేసే కొద్దీ నాకేమవుతుంది తెలుసా, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం అంటారు కదా, అవి పెరుగుతాయి. అర్థమైందా మీకు? ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం ఇవి అనేది కాన్ఫిడెన్స్ లెవెల్ నాకు ఇంకా బిల్డ్ అవుతుంది. డిగ్ డౌన్ అవ్వట్లేదు, ఇక్కడ బిల్డ్ అవుతుంది. సో మీరు ఇది ఎంత యాక్టివిటీస్ చేస్తే నేను అంత యాక్టివ్గా ఉంటాను. మీరు ఇంత యాక్టివిటీస్ తగ్గించారంటే నేను యాక్టివ్గా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే మీరు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల ఏమవుతుంది? ప్రాబ్లం ఎవరికి? నాకు కాదు, మీకే. ఎలాగంటారా? నేను కట్టాలని ఇంటెన్షన్లో ఉన్నప్పుడు అది నాలో భయం ఉన్నంత వరకే మీరు నాతో కట్టించుకోగలుగుతారు. నా దగ్గర ఆ భయం అనేది పోగొట్టారంటే మీరు, అది నా అంతంగా పోదు. అది మీ వల్లనే 1-2 సార్లు రావడం వల్ల ఒక 5 సార్లు 10 సార్లు వచ్చి విజిటింగ్ చేసి ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడి పక్కింటి వాళ్ళ దగ్గర తిట్టి, వాళ్ళని తిట్టి, వాని పిల్లని తిట్టి, ఈ పిల్లని తిట్టి అంతా చేసిన తర్వాత ఏమవుతుంది తెలుసా? ఓహో అంతేనా, ఇంకా దీని తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? ఏముంటుంది. అర్థమైంది కార్తిక్ గారు? అర్థమైంది సార్. ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమేంటది, నేను మాట్లాడే వ్యక్తి నేను మాట్లాడలేను అనే ఒక క్లారిటీ మీకు వచ్చింటది. ఇప్పుడు పే చేయరని అర్థమైంది నాకైతే. సో ఓవరాల్ గా మీకు ఏ లాజిక్ లో పోయినా కానీ ఈ వ్యక్తితో నేను డీల్ చేయలేని విషయం మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా? వచ్చింది సార్. అందుకే కార్తిక్ గారు మీరు డీసెంట్ గా మాట్లాడారు. అందుకే నేను కూడా డీసెంట్ గా మాట్లాడాను. ఎక్కడైనా ఒక పదం కానీ కొద్దిగా మిస్ బ్యాలెన్స్ అయ్యింటే నేను మిస్ బ్యాలెన్సింగ్ ఎలా చేయాలనేది కూడా నేర్పించేవాడిని. సో అది మీరు చేస్తున్నారు. నేను ఓపెన్ చెప్పేశాను. నెక్స్ట్ మంత్ 15లో మనకు ఫండ్స్ వచ్చి ఉన్నాయి. ఆ టైంలో మీ దగ్గర ఫైన్ ఉంటుందంటే మీరు టైప్ చేయండి. 25%కి 7,500 రూపీస్ అవుతుంది. అగ్రి చేస్తాను. సెటిల్మెంట్ లెటర్ తీసుకోండి. అందులో 2-3-4 డేస్ టైం తీసుకొని నాకు పర్మిషన్ తీసుకొని అప్రూవల్ తీసుకోండి. పేమెంట్ చేసేది.
7,000 8,000కి రాదు అది. 25% కార్తిక్ గారు, చిన్న అమౌంట్ కాదు అది పర్సంటేజ్. అర్థమవుతుంది సార్, అది ఇంత రాదు. ట్రై చేయండి కార్తిక్ గారు. నేను ట్రై చేస్తాను. అది నెక్స్ట్ మంత్ కదా సార్, దగ్గర ఉంటుందో ఉండదో ఉమ్. అప్పుడు చూద్దాం సార్. చూద్దాం, నెక్స్ట్ ఏజెన్సీలో పోతారు కదా, ఇంకో కార్తీకో, రాముడో, శ్యాముడో, రెడ్డో, ఎవరో ఒకరు వస్తారు కదా, ఎవరొకరు వస్తారు సార్, ఎవరొకరు వస్తారు. వాళ్ళతో డీల్ చేద్దాం. ఓకే సార్. మీరు మీరేం చేసుకుంటారు సార్? మీకు ఇచ్చిన లిస్ట్ వచ్చేసి ఆ పక్కన కొద్దిగా పాయింట్అవుట్ చేసి పెట్టుకోండి, ఈ వ్యక్తితో మనం నెక్స్ట్ మాట్లాడి టైం వేస్ట్ చేసుకోకూడదని. అది అలా ఏం ఉండదు సార్, ఇది సిమ్ కావాలి కదా, ఆటోమేటిక్గా కాల్స్తూనే ఉంటాయి. ఉమ్. మేము ఎంత చెప్పినా ఇది వినదు. ఉమ్. అలా వినరు, ఇది కూడా అలా వినదు సార్. ఉమ్. సో ఫ్లోలో పోతూ ఉండాలి, ఇంకా తప్పదు. రానివ్వండి, నాకు ఈ కాల్ కట్ అయిన వెంబడే వెనకాల చూసారా, వెనకాల ఎవరో అబ్బాబ్బాబ్బా నీళ్ళు తాపియండి వాళ్ళకి. ఈ సిస్టమ్ కాదు సార్, అది ఆహా, ఇది సిస్టమ్ కాల్ కాదు, మీ వెనకాల మాట్లాడుతున్నారు, ఆయనకి గొంతు ఎండిపోయింది, నీళ్ళు ఇవ్వండి కొద్దిగా. మా వెనకాల ఎవరు లేదు, మా మేనేజర్ ముందర. అంత సౌండ్ ఎవరు చేస్తున్నారు మరి? మా మేనేజర్. మీ మేనేజరా? వేరే కస్టమర్. యా. మరి అంత సౌండ్ చేస్తే డబ్బులు వస్తాయంట నా మీ మేనేజర్ చెప్పండి. ఆయనకి వస్తాయి సార్, ఆయనకి వస్తాయి కాబట్టి అలా అరుస్తారు. రావు. లేదు సార్. మీ మేనేజర్ గారికి నా లాంటి వాడు దొరకలే ఇంకా. సరే సార్. సరే అమ్మా. థ్యాంక్ యూ. ఆడియో విన్నారుగా. ఈ ఆడియోలో ప్రతి ఒక్కటి కస్టమర్కి తెలిసిన నాలెడ్జ్ రికవరీ ఏజెంట్కి తెలియదు. అంటే రికవరీ ఏజెంట్ కొత్తగా అప్పుడప్పుడే జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి అతనికి తెలియకపోవచ్చు. కానీ చాలా మంది ఓల్డ్ పర్సన్స్ అయినా కానీ వాళ్ళకు కూడా ఇంత నాలెడ్జ్ ఉండదు ఫ్రెండ్స్. ఏదో ఎప్పుడు చూసినా మినిమం పేమెంట్ మినిమం అలా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ పోతూ ఉంటారు. మీ దగ్గర డబ్బులు ఉంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి, రికవరీ పట్ల కఠినంగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.